నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం యాదగిరి గుట్టకు చాలా దగ్గరలో వరంగల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని మనం చూడబోతున్నాం. అదే విజయ్ జేబీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ నెక్సస్ ఎలైట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సైట్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య గారు. కృష్ణ చైతన్య గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సో కృష్ణ చైతన్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ చూస్తూ ఉంటేనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు తెలిసి డెవలప్మెంట్స్ కూడా మాక్సిమం కంప్లీట్ అయ్యే ఉన్నాయి. అండ్ హైవేకి ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ వెంచర్ గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు వరంగల్ హైవేలో రాయగిరికి యాదాద్రికి ఏదైతే టెంపుల్ డెస్టినేషన్ ఉందో టెంపుల్ టూరిజం లో దానిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమర్షియల్ హబ్ కి ఆనుకొని ఉన్న లేఅవుట్ మనది. చూసుకుంటే మనకి యాక్సెసిబిలిటీ పరంగా వెరీ గుడ్ యాక్సెసిబిలిటీ, ప్రైమ్ లొకేషన్, ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నా మనకి. మీరు ముందట చూస్తుంటే కమర్షియల్ హోటల్స్ అన్ని కూడా మనకి లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం హోటల్స్ ఉంది. సో వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఒక పిట్ స్టాప్ లాగా మనది అవుతుంది. అవుట్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చూసుకుంటే ఇట్స్ ఎ పిట్ స్టాప్. సో వాళ్ళు కంపల్సరీ ఆగుతారు. సో యాదాద్రి కానీ స్వర్ణగిరి వచ్చినా గానీ, మనకి సురేంద్రపురి కోసం వచ్చినా గానీ, ఈ ఏరియాలో చూసుకుంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లొకేషన్. సో అప్రూవల్స్ గురించి చెప్పండి. ఇప్పుడు వైటీడీఏ అప్రూవల్సా, రెరా అప్రూవల్సా, అసలు ఏం? ఇది వైటీడీఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మనకి. ఎందుకంటే మనము భువనగిరి మున్సిపాలిటీ ఆనుకునే ఉన్నాము, ప్లస్ యాదాద్రి భువనగిరి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కి సెంటర్ లో ఉన్నాము. సో రేపు పొద్దున కమర్షియల్ పరంగా, అర్బనైజేషన్ పరంగా డెవలప్మెంట్ ఆస్కారం ఉన్న ఏరియా. సో దిస్ విల్ బి అన్ సపరేట్ ఎకనామికలీ డెవలప్డ్ జోన్. ఎందుకంటే ఒక టెంపుల్ జోన్ లో ఎక్కడైనా మీరు తిరుమల తిరుపతి చూసుకున్నా గానీ, తిరుపతి ఈజ్ ద కమర్షియల్ జోన్. సో దాట్ వే రాయగిరి ఈజ్ లైక్ తిరుచనూరు మనకి తిరుపతి మధ్యలో ఆ డెవలప్మెంట్ ఉన్న ఏరియా. సో రేపు పొద్దున కమర్షియల్ పరంగా ఇది ఒక సపరేట్ ఎకనామిక్ జోన్ క్రియేట్ అవుతుంది. దానిలో మనకు ఒక బ్యూటిఫుల్ 16 acres ఇప్పుడు ప్రెసెంట్ గా మనకి చేస్తున్నాము. ఆల్రెడీ మీరు చూసుంటే 60% ఆఫ్ ద డెవలప్మెంట్ జరిగింది. ఈ 16 acres 100 acres ప్లస్ మనం వెళ్తున్నాము. సో దిస్ వుడ్ బి ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ us. సో ఆల్రెడీ మనకి ఎంత వరకు వచ్చాయండి ఇక్కడ? ఆల్రెడీ 16 acres మనకు 60% కవర్ అయిపోయినాయి. ఆల్రెడీ రోడ్ లేయింగ్ ఒకటి, పైప్ లైన్స్ ఒకటి అయిపోతే మనకి రోడ్ లేయింగ్ అనేది మనకి జరిగిపోతుంది. సో ఈ వెంచర్ అంతా కూడా ఓపెన్ ప్లాట్స్ వెంచర్. మనకి ఒక 25,000 square feet క్లబ్ హౌస్ ఒకటి దీనికి ప్లాన్ చేసాము. ఎక్స్టెన్షన్ లో మ్యాసివ్ విజయ జేబీ స్టైల్లో మనము ప్రతి లేఅవుట్ లో కూడా ఒక మ్యాసివ్ క్లబ్ హౌస్ విత్ ఆల్ ద అమ్యూనిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. అది మన ఎక్స్టెన్షన్ లో మ్యాసివ్ గా చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. డెవలప్మెంట్స్ గురించి చెప్పాలి అంటే మీరు చూసారు మనకి అన్ని ఇంటర్నల్ అన్ని 30 feet రోడ్స్ విత్ 30 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విత్ ప్రాపర్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్. మీరు చూస్తుంటే మన పైప్ లైన్స్ అన్ని కూడా పాలిఫైబర్ పైప్ లైన్స్, సెరమిక్ పైప్ లైన్స్ కాకుండా సో లాంగిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాగే చూసుకుంటే కూడా వెల్ క్యాలిక్యులేటెడ్ గా మనకి ప్రతి దానికి ర్యాంప్ కట్టించాము. సో మీరు ఎక్కడ ఏ లేఅవుట్ లో కూడా కట్స్ ఉండవు, అది మళ్ళీ ర్యాంప్ కట్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి. సో మనకి యాక్సెస్ కూడా ఈ లేఅవుట్ మేజర్ బ్యూటీ ఏంటంటే మనకి ఫ్రంట్ కానీ రైట్ సైడ్ కానీ మనకి రైట్ సైడ్ 80 feet రోడ్, 1 kilometer రోడ్ ఫేసింగ్ వస్తుంది వెంచర్ కి. ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ కూడా మనకి 1 kilometer రోడ్ ఫేసింగ్ వస్తుంది. సో మ్యాసివ్ రోడ్ ఫేసింగ్ ఉన్న అతి తక్కువ వెంచర్ లో మనకు ఉంటుంది. సో కనెక్టివిటీ కూడా చాలా కనెక్టివిటీ సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. మనకి యాదాద్రి MMTS మనకి 3 minutes అవే. అట్లే భువనగిరి కూడా మనకి 3 minutes అవే. బస్ స్టాండ్ 5 minutes అవే, ఇది 5 minutes అవే. టెంపుల్ మనకి 5 minutes అవే. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అండి రాయగిరిలో ఉంటుందా? ఇది రాయగిరి టౌన్ లో వస్తుంది, మనకి వివేరాకి పక్కనే ఉంది. వివేరా, దీప్తి అన్ని కమర్షియల్ హబ్ ఇక్కడ ఏదైతే ఉందో దాని పక్కనే. మనకి కేబుల్ కార్ కూడా 1/2 kilometer రేంజ్ లో ఉంది. ఏదైతే ఆల్రెడీ దాని బేస్ స్టేషన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ మొమెంటం వచ్చింది అనుకోండి, దిస్ విల్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి 1/2 kilometer రేంజ్ లో వస్తుంది. ఓకే. సో ప్రెసెంట్ రోడ్ చూసుకుంటే కూడా మనకి హైవే కూడా ఎక్స్టెండ్ అవుతుందని విన్నాను. హైవే ఆల్రెడీ మనకి 4-way నుంచి 6-way కి ఆల్రెడీ గట్కేసర్ నుంచి చూసుంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో NH 163 ఎక్స్పాన్షన్ భాగంగా ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ మొదలైపోయింది. సో అది ఒక్కసారి ఈ రేంజ్ కి వచ్చే వరకు మన RRR స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ 60 to 80 acres మ్యాసివ్ అప్పా జంక్షన్ టైప్ లో మనకి బ్యూటిఫుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్, ఎగ్జిట్ నెంబర్ 1 కింద మనకి ప్లాన్ చేస్తున్నారు. సో ముహూర్తం అనేది ఇక్కడికి జరుగుతుంది కాబట్టి వీఆర్ లుకింగ్ ఎట్ మ్యాసివ్ దిస్. సో RRR కి ఎంత దగ్గరలో ఉంటుందండి ఇది? RRR కి మనకి హార్డ్లీ 1 kilometer అండి. ఓకే, చాలా దగ్గర ఉంటుంది. అంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే బఫర్ జోన్ దాటి ఉంటాం. ఇది ఎగ్జాక్ట్లీ 1 kilometer అంటే మనకి బఫర్ జోన్ దాటి ఉంటాం.
సో యాక్సెస్ అనేది ఫాస్టెస్ట్ యాక్సెస్. సో ఎలాంటి కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి? చూసినట్లయితే మనకి టెంపుల్ సిటీకి చాలా దగ్గరలో ఉంది, అలాగే హైవేకి కూడా ఆనుకుని ఉంది కాబట్టి కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్ ఏంటి? మనకి చాలా మంది బిజినెస్ ప్రొఫెషనల్స్ రిటైర్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఊకే టెంపుల్ కి దగ్గరలో ఉండాలి అట్లా అనుకున్నాం. వెకేషన్ హోమ్స్, వీకెండ్ హోమ్స్ లాగా, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్ని దగ్గరలో ఉన్నాయి కాబట్టి, సో ఎవ్రీ వీకెండ్ దే విల్ హ్యావ్ దట్ ఈజీ యాక్సెస్. 10 to 15 కిలోమీటర్స్ రేంజ్ లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ యూ హ్యావ్ స్వర్ణగిరి, రమణేశ్వర ఆలయము, బస్వాపూర్ రిజర్వాయర్ విచ్ ఇస్ 11 TMC రిజర్వాయర్ విచ్ ఇస్ ఓపెనింగ్. దాని పక్కన సెంట్రల్ గవర్నమెంట్ మనకి 300 ఎకరాల ఇది బయోడైవర్సిటీ పార్క్ ప్లాన్ చేసింది. సో దాట్ విల్ బి మ్యాసివ్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఫోర్ట్ కి కేబుల్ కారు, దానిలో రెస్టారెంట్స్, లైట్ సౌండ్ షో, అట్లాంటివన్నీ ఒక్కటిగా ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. సో ఆర్గానికల్ గ్రోత్ అనేది ఉంది. చూస్తుంటే జనగాం దగ్గర మనకి టెక్స్టైల్ హబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కైటెక్స్ వాళ్ళకి ఆల్రెడీ 25,000 square yards అప్పచెప్పారు. సో దాట్ ఈస్ వన్ మ్యాసివ్ employee generation. So this has a different kind of growth story, organic growth story. Logistics park మనకి 300 acres మనకి ఇక్కడ వస్తుంది. కాజీపేట నుంచి వెళ్ళి సికింద్రాబాద్ వరకు రైల్వే లాజిస్టిక్ కారిడార్ కింద రైల్వే ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంది. సో అలా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఆల్రెడీ ఇండస్ట్రియల్లీ బేస్డ్ ఏరియా ప్లస్ 11 గ్రోత్ కారిడార్స్ కింద ప్రతి హైవేకి దగ్గరలో శాటిలైట్ టౌన్స్ డెవలప్ చేసి ఈచ్ శాటిలైట్ టౌన్ విల్ బి ద మేజర్ ఫ్యూచర్ సిటీ లాగా ప్లాన్ చేస్తున్నారు. సో వరంగల్ రేపు పొద్దున్న సెకండ్ క్యాపిటల్ అవుతే దిస్ వుడ్ బి ద లాజిస్టికల్లీ వైబుల్ లొకేషన్. రెండింటికి ఫస్ట్ క్యాపిటల్ కి రెండింటికి మధ్యలో మన మామ్నూర్ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే, ఈ టౌన్ బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మనం టెంపుల్ పరంగా చూసుకుంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లస్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్లీ 80 kilometers రేంజ్ లో ఉంటుంది. సో మనకి లాజిస్టికల్లీ చూసుకుంటే వీఆర్ యాక్సెసిబుల్ టు ద MMTS, వీఆర్ యాక్సెసిబుల్ టు ద ఎయిర్పోర్ట్, వీఆర్ యాక్సెసిబుల్ టు ద హైవేస్. సూపర్ అండి. ఇంత మంచి కనెక్టివిటీ ఉన్నాక ఇంకేం కావాల్సి ఉంటుంది? సిటీలో ఎటు నుంచి ఎటు వెళ్ళాలనుకున్నా హ్యాపీగా ఇక్కడ కొన్న వాళ్ళు ట్రావెల్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. దే హావ్ మెనీ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్. ఓకే. సో ఇక్కడ ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయండి? ప్లాట్ సైజెస్ మనకి బేసిక్ సైజ్ వచ్చేసి మనకి 178 నుంచి స్టార్టింగ్ అండి. 178, 208, 248 మనకి ఈ డిఫాల్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్. దానిపైన 550 వరకు మనకి కార్నర్ బిట్స్ కానీ కమర్షియల్ బిట్స్ కానీ మనకు ఉన్నాయి. సో ఫ్యూచర్ లో విల్ బి లుకింగ్ ఇంటూ బిగ్గర్ పార్ట్స్ అండ్ స్మాలర్ పార్ట్స్. ఓకే. సో రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ రెండు కూడా ఉన్నాయి, ఎందుకంటే మన రోడ్ ఫేసింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అవును. సో రోడ్ ఫేసింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి అవన్నీ కూడా కమర్షియల్ వాల్యూ అనేది రేపు పొద్దున పెరుగుతుంది కూడా. ఓకే. సో లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా అండి? లోన్ ఫెసిలిటీ అట్ ప్రెసెంట్ మనం IDBI మనకి ఆల్రెడీ లోన్ ఫెసిలిటీస్ ఇస్తుందండి. IDBI తోటి ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. ఓకే. సో దే ఆర్ డిస్పర్సింగ్ ద లోన్స్. ఓకే. ఎంత పర్సెంట్ వరకు ఉండొచ్చు? 70%, 70 to 80% మనకి లోన్ ఇస్తుంది. సో ఈ 16 acres ఆఫ్ ల్యాండ్ లో మనకి పార్క్స్ ఏమైనా వస్తున్నాయా అండి? మనకి ఏ లేఅవుట్ లో కూడా మనం ఒక డెసిగ్నేటెడ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా ఉంటుందండి. మనకి అరౌండ్ 1 acre దాకా మనకి పార్క్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్లీ డిజైన్డ్, స్ట్రక్చర్డ్, మోడర్న్ స్టైల్లో మనము పార్క్స్ అండ్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం. అంటే మనకి నెక్స్ట్ 3-4 months లో రెడీ టు కన్స్ట్రక్ట్ అవుతుంది. అప్పుడు మనకి వచ్చి కట్టుకోవడానికి రెడీగా ఉండాలి జనాలు, వాళ్ళకి ఆ వసతులు అన్నీ ఉండాలన్నట్టు మనం ప్లాన్ చేసాము. మనకి చూసుకుంటే కూడా ఈ డెస్టినేషన్ కి ఎట్లా అంటే 10 to 12 kilometers లో కూడా హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు ఉన్నాయి. సో మీరు చూసుకుంటే మీకు టోల్ గేట్ దగ్గర మనకి బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ ఉంది. దానికంటే ముందు మనకి ఇక్కడ రాక్ వుడ్స్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. పల్లవి ఇంటర్నేషనల్ వారు దే ఆర్ స్కోర్చింగ్ ఫర్ ల్యాండ్. సో వీ హ్యావ్ న్యూ డైమెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్. మనకి ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులు కూడా ఇక్కడ వరకు వస్తాయి. హాస్పిటల్ ఫెసిలిటీస్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఎయిమ్స్ 12 kilometers లోపల వస్తుంది. ఇట్స్ అ మ్యాసివ్ సైన్స్ సెంటర్, మీకు అందరికి తెలిసింది. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ మిడ్ హాఫ్ లో మనకి అది లాంచ్ చేస్తారు. సో ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్ పరంగా చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్రెడీ ఈ వరంగల్ కారిడార్ అనేది మీకు ఎప్పుడు కూడా తెలుసు, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ హబ్. మనకి ప్రతి 2-3 kilometers ఒక పెద్ద కాలేజ్ ఉంది. మనకి అరోరా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే టు బి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆల్రెడీ భువనగిరిలో ఉంది. ఇట్స్ ఆల్రెడీ 3 kilometers అవే. సో ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి కూడా రేపు పొద్దున RRR విల్ బి ద ఫాస్టెస్ట్ యాక్సెస్, ద నియరెస్ట్ యాక్సెస్ ORR. సో కంఫర్టబుల్ ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళకైనా ఫీజిబుల్, కమర్షియల్లీ వైబుల్ లొకేషన్, అప్రిషియబుల్ లొకేషన్ అనేది మనకి ఇది అవుతుంది. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, బికాస్ చుట్టుపక్కల మీరు చూసుకుంటే ఎంత డెవలప్మెంట్ వచ్చినా హిల్ టెరెన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. సో కాబట్టి ప్రశాంతంగా పొల్యూషన్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలి. సిటీకి
సిటీకి మరీ దూరం కాకుండా కొంచెం దగ్గరలో ఉండాలి అనుకున్న వాళ్ళు యాక్సెస్ సిటీకి ఎక్కడికి హార్డ్లీ వెళ్ళాలి మీకు ఇప్పటి వరకు బీబీ నగర్ వరకు వచ్చేసింది. అవును, ఆల్రెడీ సిటీ చూసుకుంటే మీరు బీబీ నగర్ వరకు వచ్చేసింది. వచ్చేసింది. సో హార్డ్లీ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ బీబీ బీబీ నగర్. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద సిటీ బట్ అవే ఫ్రమ్ ద సిటీ అని చెప్పుకోవచ్చు. సిటీలోనే ఉంటాం కానీ సిటీ పొల్యూషన్ సిటీ పొల్యూషన్ లేకుండా లేకుండా ఉంటాం. ప్రశాంతంగా మనం సెటిల్ కావచ్చు. ఓకే, సూపర్ కృష్ణ చైతన్య గారు, చాలా బాగా చెప్పారు. నిజంగా ఇలాంటి ప్లేసెస్ ని ఎక్కువ మంది సర్చ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఆఫీస్ కి కావచ్చు, ఫ్యామిలీకి సో కావచ్చు, మీరు ఇబ్బంది మన కాకుండా. ఏ లొకేషన్ చూసినా కానీ ఇలాంటి లొకేషన్స్ ఉంటాయి. హైలీ యాక్సెసిబుల్, మ్యాసివ్, బ్యూటిఫుల్ లొకేటెడ్. ఓకే, సో సూపర్ అండి. సో చుట్టుపక్కల కూడా చాలా వెంచర్స్ ఉండే ఉంటాయి కాబట్టి ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి కస్టమర్స్ కి మీరేం చెప్తారు? మేమేం చెప్పేదంటే మన దగ్గర ఏది కూడా ఇది మనం క్లియర్ టైటిల్ డాక్యుమెంటేషన్ ఉన్న ల్యాండ్ బ్యాంక్స్ మాత్రమే మనం చూస్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే 100% వాస్తు అప్రిషియేటెడ్, ఇమీడియట్ రిజిస్ట్రేషన్, లేట్ రిజిస్ట్రేషన్స్ అలా లేకుండా పేమెంట్ ఫీజిబిలిటీ అన్నీ కూడా మనం ప్రాపర్గా ఇప్పటి వరకు మనం చేసిన అన్ని లేఅవుట్లో కూడా మ్యాసివ్గా ఇక్కడ కూడా మనము క్లియర్గా ఉన్న మాత్రమే తీసుకుంటాం. సో అది మా గ్యారంటీ. ఓకే, సో ఇంత మంచి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, ఫీజిబిలిటీ, కనెక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రైస్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా? ప్రైస్ ఎక్కువగా లేదండి. మనం ఇంకా ఏం చెప్పాలి అంటే యాక్చువల్గా మార్కెట్ వాల్యూ కంటే తక్కువనే పెట్టాము. ఎందుకంటే మనం ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అది ఇస్తే ఆల్రెడీ అప్రిషియేటెడ్ వాల్యూ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇస్తే రేపు పొద్దున వాళ్ళకి మార్కెట్ ఎప్పుడైతే పికప్ మొదలు పెడతారో ఆ పికప్ టైంలోనే ఆల్రెడీ వీళ్ళకి అప్రిషియేటెడ్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా కూడా సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అంటే 1-2 years లో సేల్ చేసుకోవాలనుకుంటే అప్రిసియేషన్ వాల్యూ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ ఇన్వెస్ట్ చేసి 1-2 years వెయిట్ చేసినా కూడా మంచి అప్రిసియేషన్, ఎందుకంటే ఆల్రెడీ అప్రిషియేటెడ్ వాల్యూ అంటే డిస్కౌంటెడ్ వాల్యూలో ఇస్తున్నాం. సో ప్రైస్ ఏమైనా రివీల్ చేస్తారా? ప్రైస్ అన్ని మీకు నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టైం టు టైం ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ కాంట్. కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లియర్ గా, చాలా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. అలాగే మోస్ట్ హైలైటింగ్ పాయింట్స్ కూడా మనం తెలుసుకున్నాము. మనకి నేషనల్ హైవే, వరంగల్ హైవే దగ్గర అవుతుంది. అది కాకుండా మెట్రోస్ కావచ్చు, కనెక్టివిటీ పరంగా అయితే చాలా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. అండ్ ల్యాండ్ కూడా మీరు చూస్తే చక్కగా 100% వాస్తు, క్లియర్ టైటిల్ అంటున్నారు, స్పాట్ రిజిస్ట్రేషన్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రైస్ కూడా ఇప్పుడైతే ఇనిషియల్ గా కొంచెం తక్కువ ప్రైస్ కే కోట్ చేస్తున్నాము. ఫర్దర్ ఇంకా డెవలప్మెంట్స్ అన్ని కూడా వాస్ట్ గా పెరుగుతూ ఉన్నప్పుడు ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఇన్వెస్ట్ చేయాలి ఇంత మంచి ప్లేస్ లో అనుకున్న వాళ్ళు తప్పకుండా కృష్ణ చైతన్య గారు ఇంకా మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. అండ్ మీరు సైట్ విజిట్ కూడా చూసుకోవచ్చు. వన్స్ సైట్ అంతా నచ్చిన తర్వాత ఓకే అనుకుంటే తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.